వన్స్ అగైన్ తగ్గేదేలే. పుష్ప అప్పుడు చెప్పా, పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను. అందరు కూడా అనుకున్నారు, బట్ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గేది. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది. చూద్దాం, వెన్ ఎవర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Thank you so much. Allu Arjun garu, requesting you to please stay back on stage. Manam నవీన్ గారు, రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారు? ఓకే. రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే, ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తున్నామంటే ఎప్పుడు ఏది రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు, ఏం చేయడానికి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి? సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవ్వట్లా, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటాను. ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్. మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. సో నిజంగా డైరెక్టర్ అంత ఫ్రీడమ్ ఉంటే కనుక, ఈవెన్ నా ఒక్కడికే కాదు, ఐ థింక్ మీ సంస్థలో చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా? నా ఒక్కడికేనా? అంతే. రవి గారు మీరు దారుణం. సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి, ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇట్స్ యువర్ గ్రేట్నెస్ అంతే. ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్